ప్రజాపాలన ప్రభుత్వం మహిళలు, పేదలు, రైతుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా మహిళా సంఘాలు నిరంతరంగా సేవలందిస్తున్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు శాశ్వత భవనాలు లేకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో మహిళా సంఘాల కోసం 10 కోట్ల రూపాయల వ్యయంతో 70 మహిళా భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఏప్రిల్ నెలలోగా పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు మహిళా సంఘాలకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయని ఆయన తెలిపారు. ఈనాటి పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులు, కాంగ్రెస్ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో 6 మండలాల ఈ యొక్క మహిళా సంఘాలు సొంత భవనాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంఘానికి సంబంధించిన పనితీరు కానీ, సంఘం యొక్క విధి విధానాలు కానీ, ఆ యొక్క కార్యక్రమాలు చర్చించుకోవడానికి ఒక సమావేశం హాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రామాలల్లో, అన్ని మండలాలల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి గారు సీతక్క గారు, ప్రభుత్వం ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాలలో వాళ్ళకు ఒక ప్రథమ స్థానం కల్పించాలి, వాళ్ళను పూర్తిగా అభివృద్ధి అన్ని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు మన నియోజకవర్గంలో 157 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక మామూలుగా 20-30 గ్రామాలలో దాదాపు ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పనిచేయబట్టి 40 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ నియోజకవర్గంలో 10 మహిళా సంఘాలు కూడా లేవు. అంటే మొన్న నాతో కూడా ఎక్కడ పోయినా మహిళా అమ్మోళ్ళు అక్కలంతా మాకు భవనం లేదు, మాకు కూర్చోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేయడానికి భవనాలు లేవని చెప్తే నేను తీవ్రంగా ప్రయత్నం చేసి గతంలో ఒక 20 మహిళా భవనాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సీతక్క, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రులు ఈ యొక్క మహిళా సంఘాలకు దాదాపు 6 మండలాలను కలిపి 70 గ్రామీణ ప్రాంత మండలం, అది నూతనంగా ఏర్పడ్డ మండలం కాబట్టి ఆ చౌదరగూడానికి నేను ఇంతకుముందు కొద్దిగా 2-3 ఇచ్చినట్టు ఇప్పుడు ఆ చౌదరగూడానికి 22 డ్వాక్రామైన భవనాలు శాంక్షన్ అయినాయి. పరక్నగర్ ఒక 17 పెద్ద మండలం అక్కడక్కడ ఉన్నాయి. నేను కూడా కొన్ని గతంలో ఇచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఒక 17 వచ్చినాయి. కేశంపేట్ ఒక 11 వచ్చినాయి. కొందూరుకు ఒక 9 వచ్చినాయి. ఇప్పుడు గతంలో కూడా నేను కొన్ని నందిగామలో ఒక భవనము, చౌదరగూడెంలో ఒక భవనము, బుగ్గోన్గూడ, తాళ్ళగూడ, పిట్టల్గూడ, ఎస్బిపల్లి, గూడూరు, పులుసు మామిడి, అంటే ఇట్లా ఒక దాదాపు ఒక 20 ఇచ్చినని చెప్పిన, అదొక 20, ఇదొక 59. దాదాపు ఇప్పుడు 70 మహిళా సంఘాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ఈ యొక్క ఇబ్బంది
పోతూ ఉంది. నేను మహిళా సోదరుల వల్ల అడుగుతూ ఉన్నా, నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచుల గుణంగా మనవి చేస్తున్నా, తక్షణమే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, తక్షణమే ఈ యొక్క భవనాలకు భూమి పూజ చేసి ఒక మార్చ్ ఏప్రిల్ లోపలనే ఈ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటా ఉంది. నేను నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘ సభ్యులందరూ కూడా మనవి చేస్తున్నా, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతనే ఈ భవనాలు పూర్తి చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రెస్ సోదరుల ద్వారా. దీనికి దాదాపు గతంలో 2 కోట్ల రూపాయలు ఈ యొక్క మహిళా బిల్డింగ్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 6 కోట్లు, దాదాపు 8 కోట్లతోని ఈ యొక్క మహిళా భవనాలు, పక్కా మహిళా భవనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.